ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీతో వాక్య భాగాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవుని మహింపరుస్తున్నాను. ఇది నా వాక్య భాగాన్ని చదువుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం చదువుకొని దేవుని యొక్క వాక్యం ధ్యానిద్దాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం చదువుకొని దేవుని వాక్యం ధ్యానిద్దాం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించేదను. చదువుకున్న వాక్య భాగాన్ని కొద్ది క్షణంలో ధ్యానం చేద్దాం. ప్రతి మనిషిలో ఏదో ఒక చిన్న లోపం ఖచ్చితంగా తొట్టిల్తా ఉంటుంది. మానవుడు తప్పగా తొట్టిల్తాడు, కానీ వాడు కేవలం దేవుని యొక్క వాక్యం చేతనే సరి చేయబడతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది కనుక అందు నిమిత్తమే దేవుడు దినదినము నీతో నాతో మాట్లాడే దేవుడు. ఆయన సమీపంగా ఉన్నటువంటి దేవుడు కాబట్టి ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని, ఆయన యొక్క దేవుని యొక్క ప్రేమను మనం అంతరం పొందుకున్నట్టుకు తగిన యోగ్యతను మనం కలిగి ఉన్నట్లుగా సంపాదించుకున్నట్లుగా ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనం కూడా పరిశుద్ధుల వలె ఉంటేనే దేవునితో సహవాసం చేయగలం కనుక ఆ విధమైన ప్రయత్నాన్ని మనం చేయాల్సిన వారు. ఎందుకంటే ఈ లోకంలో మనం ఒక తోటి సహోదరుడే, మన కుటుంబంలో మన తోబుట్టువులే. ఏదైనా వారి ఆలోచనలు వేరుగా ఉంటాయి, మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. కానీ వారి ఆలోచనలు మనకు నచ్చగా మనం వాళ్ళని దూరం పెడతా ఉంటాం. వారి తలంపులు మన తలంపులతో ఏకం కాక సరిపడక వాళ్ళని దూరం పెడతా ఉంటాం. కానీ ఎవరండి దేవునితో సమపాలయ్యేది? ఒక మనిషికే నచ్చినప్పుడు దేవునికి నచ్చుతాం. కాబట్టి నిజమే అయ్యా, నీ ఒక విమోచకుడు వల్ల నా జీవితంలో నేను ఉండాలయ్యా. ఇదిగో దురాలోచనల నుండి, దుష్ట తలంపుల నుండి, దుష్ట బంధకాల నుండి వాటన్నిటిలో నన్ను విడిపించి నీవు ఒక విమోచకుడిగా నాకు ఉండాలయ్యా అని చెప్పని ప్రతి వారు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవునిపై ఆధారపడినప్పుడు ఖచ్చితంగా ఆయన నీ పట్ల నా పట్ల వ్యాజ్యం పడతాడు. కనుక ఇదేనా నా దేవుడితో నాతో మాట్లాడుతున్న మాట. ఇదిగో పరిశుద్ధ దేవుడనైనా నేనే, ఇశ్రాయేలు దేవుడనైనా నేనే, యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేయవాడను అని వాక్యం అనుసరిస్తాను. ఈ లోకంలో మనకు హితోపదేశం చేయాలన్నా, ఒక మాటతో మనిషిని మార్చాలన్నా అది కేవలం పరిశుద్ధ వాక్యమైనటువంటి బైబిల్కే సాధ్యం. హల్లెలూయా. కాబట్టి ఇది నాన్న ఎంత గొప్ప వాక్యం. ఇది పరలోకం నుండి వచ్చినది, ఇది పరలోకపు మన్నా అయి ఉన్నది. ఎందుకంటే మనం ఒక ప్రాంతానికి, దూర ప్రాంతానికి వెళ్ళాలంటే, ఒక తెలియని ప్రాంతానికి మనం వెళ్ళాలంటే దాని గురించి అనుభవం ఉన్నవారు, దాని గురించి ఆ దారి ఎరిగిన వారే మనకు దారి చూపించాలి కదా. అదే రీతిగా ఒకడు దారి చూపించకుండా మనం ఎలా నీతిలో నడవగలం? కాబట్టి ఆ విధంగా మనము దుష్ట తలంపుల నుండి, దుష్ట బంధకాల నుండి, దుష్ట ఆలోచనల నుండి, దుష్ట ప్రవర్తన నుండి, దేవునికి పరిశుద్ధునికి ఆయాసకరమైనటువంటి ప్రతి విధమైనటువంటి వ్యసనాల నుండి మనము విడిపించబడి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించినప్పుడే పరిశుద్ధులైన దేవునితో మనం సహవాసం చేయగలము. ఆయన స్వరాన్ని మనం వినగలం. నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఆయన ఉపదేశం చేయవాడే, ఆయన బోధపరచేవాడే, కానీ ఆ మాటలు వినే చెవి నీకు ఉండాలని నేను మాట్లాడుతున్నాను. దేవుడు మహాకృప బట్టి నా జీవితంలో నాకు అనుగ్రహించాడు కనుక నేను విన్నాను, విమోచింపబడ్డాను, ఒక సాక్షి వల్ల నేను నిలబడ్డాను. ఇది నువ్వు కూడా ఈ వాక్యాన్ని విని విమోచింపబడి
పరిశుద్ధుడిగా జీవించుటకు, పరిశుద్ధురాలుగా జీవించుటకు కొద్ది అయినా నీ వంతు ప్రయత్నం నువ్వు చేస్తావని. ఈ లోకంలో మంచిదో చెడదో మనకు అన్నీ తెలుసు. ఏది చేస్తే తప్పు, ఏది చేసే ఒప్పు అన్నీ తెలుసు. అయినప్పటికీ శరీరచను బట్టు, లేక నేత్రాశను బట్టు, జీవపు డంబాన్ని బట్టు, లేక మంచిగా బ్రతకాలన్నటువంటి ఆశను బట్టు ఏదో రకంగా మనిషి తప్పిదారులు వెళ్తూ ఉంటాడు. కనుక మనం తప్పిదారులు వెళ్లకుండా సరి అయిన మార్గంలో, సరి అయిన త్రోవలో నేను నడిపించేవాడని నేనే అని చెప్పని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మన సరి అయిన త్రోవలో నడిస్తేనే మనకు మోక్షం. ప్రతి ఆత్మకు, నరుని యొక్క ఆత్మ దేవుడు పెట్టిన దీపం అన్నది ప్రతి గ్రంథం తెలియజేస్తూ ఉంది. కానీ ఈ ఆత్మ ఒకానొక దినాన ఈ శరీరము ప్రాణం విడిచిన తర్వాత ఆత్మ సరాసరి నీకు ఏ దేవుడైతే నీలో దీపాన్ని పెట్టాడో ఆ దేవుని ఎదుగు సరాసరి వెళ్తావు. ప్రతి మనుషుడు శరీర సంబంధంగా ఒక రూపాన్ని ధరించుకొని ఆ రూపమే దేవుడని అనుకుంటున్నారు. కానీ ఒక మనిషి యొక్క శరీరం ఏనాడో తన క్రియలను, తన ఉద్దేశాలను ప్రత్యక్షపరచదు. కేవలం తన మనసు మాత్రమే ప్రత్యక్షపరుస్తుంది, తన ఆత్మ మాత్రమే ప్రత్యక్షపరుస్తూ ఉంటుంది. కాబట్టి దినాన దేవుడు కూడా యేసయ్య శరీరధారిగా ఈ లోకంలో పుట్టి ఆయన శరీరము, ఆయన రూపాన్ని మనకి ఇవ్వలేదు. కానీ ఆయన వాక్యాన్ని, ఆయన కృప సత్య సంపూర్ణుడిగా ఈ లోకంలోకి వచ్చాను. వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకంలో పుట్టినని వాక్యం చదివిస్తాం. వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకంలో పుట్టాడని వాక్యం చదివిస్తాం. వాక్యమే యేసయ్య వచ్చింది కూడా వాక్యాన్ని ఈ లోకంలో ప్రచురపరచడానికి, ప్రత్యక్షపరచబడడానికి. ఆ వాక్యము ప్రత్యక్షపరచడం వల్లనే మనుషులు జ్ఞానవంతులుగా, నీతిమంతులుగా, నిందారహితులుగా తీర్చబడతా ఉన్నారు. కనుక ఇదేనన్నా నేను ఆశపడ్డాను. నేను ఒక మంచి విలువైన జీవితాన్ని కలిగి ఉండాలని ఆశపడి దేవుని సన్నిధికి చేరి దేవుని యొక్క వాక్యాలు విని ఇదేనా ఒక సాక్షి వల్ల నేను నిలబడతా ఉన్నాను. అదే రీతిగా నీ జీవితంలో కూడా నీకెన్ని కష్టాలు ఉన్నా, నీకెన్ని శ్రమలు ఉన్నా, నీకెన్ని అనారోగ్య పరిస్థితులు ఉన్నా, నీకెన్ని అప్పుల బాధలు ఉన్నా, నీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వాటన్నిటి నుండి తప్పించువాడు దేవుడు. కాబట్టి దినాన, ఈ విశ్రాంతి దినాన దేవుని యొక్క సన్నిధికి చేరి దేవుని యొక్క ఉపదేశమును అంగీకరించి ఆయన విమోచకుడని, ఆయన పరిశుద్ధుడని, ఆయన సరైన త్రోవలో నిన్ను నన్ను నడిపించేవాడని, ఆయన మాట్లాడే దేవుడని విశ్వసించి ఆయన మాట ప్రకారం మనం జీవించి ఆయనకు మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకున్నప్పుడు అద్భుతంగా ఆయన మనం గొప్పగా దీవించి ఆశీర్వదించే దేవుడు. కనుక ఆయన వాక్కుల్లో శక్తి ఉన్నది, ఆయన వాక్కుల్లో జీవం ఉన్నది, ఆయన వాక్కుల్లో స్వస్థత ఉన్నది. ఎలాంటి స్వస్థత అంటే శరీర సంబంధమైన స్వస్థతతో పాటు ఒక రోగంతో దేవునికి సన్నిధికి వెళ్ళామా, శరీర సంబంధమైనటువంటి రోగంలో స్వస్థతనిచ్చి ఆత్మ సంబంధమైన స్వస్థత కూడా దేవుడు ఇస్తాడు. మనకున్నటువంటి తలంపులు అవి ఇతరులు కనబడవు, కానీ దేవునికి తేటగా కనబడుతున్నది. అది ఘోరమైన వ్యాధి గలదిగా దేవునికి కనబడతా ఉన్నది. మన మనసు దాన్ని బాగు చేయవాడు దేవుడే. మన ప్రవర్తన దేవుని దృష్టికి తేటగా కనబడుతున్నది. మనుషులు ఎంత చెప్పినా మనం మార్పు పొందలేము, కానీ దేవుడు ఒక్క మాట సెలవిస్తే నీ ప్రవర్తన మార్చబడుతుంది. ఎందుకంటే తన భక్తుల ప్రవర్తన ఆయన కాచే దేవుడని వాక్యం సెలవిస్తుంది. వాక్యం సెలవించడం కాదు, ఆ వాక్యాన్ని బట్టి పరిపూర్ణంగా మారుమనసు పొందిన వారిని ఈ లోకంలో సాక్షి సమూహాన్ని ఎంతో మంది మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా విని విడిచిపెట్టి వారి వల్ల కాకుండా విన్న వాక్కు ప్రకారం ప్రతివారు దేవుని యందు
విశ్వాసం ఉంచి దేవునిపై ఆధారపడి ఆయన చేతులకు మన విమోచన నిమిత్తం తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు, పాప బంధకాలు, వాటన్నిటి నుండి మనం విడిపింపబడడం కోసం ఆయన చేతులకు మనం అప్పగించుకొని ఆయన కృపకు పాత్రలమై ఈ దినాన ఆయన విమోచనలో, ఆయన పరిశుద్ధతలో, ఆయన మనకి అందించే ఉపదేశములో, ఆయన మన కోసం సిద్ధపరిచినటువంటి త్రోవలో మనం ప్రయాణించి ఒక ఆశీర్వాదకరమైనటువంటి ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించాలని కోరుకుంటూ అందరికీ వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ యొక్క పాదాల చెంతకు వచ్చి అయ్యా మీరు అందించిన వాక్యం బట్టి నీకు స్తోత్రం నాయన ప్రభువా. అయ్యా ఎదుగు నాయన ప్రభువా, నీ విమోచకుడవని, పరిశుద్ధుడవని, అయ్యా మా కొరకు నాయన ప్రభు తండ్రి ఉపదేశము చేయవాడవని, మమ్మల్ని సరి అయిన మార్గంలో నడిపించేవాడవని అయ్యా మీ యొక్క వాక్యాన్ని బట్టి నాయన ప్రభువా అయ్యా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను నాయన ప్రభువా. ఈ విశ్రాంతి దినాన అయ్యా మీ యొక్క వాక్యము చేత అయ్యా మాలో ఇంకా ఏదైనా అవిధేయత దాగి ఉంటే అయ్యా దాని నుండి విమోచన పొందినట్లుగా, మాలో ఇంకేదైనా అవిధేయత దాగి ఉంటే అయ్యా దాని నుంచి విమోచన పొందినట్లుగా తండ్రి మేము ఇంకా ఆత్మ సంబంధమైనటువంటి, సత్య సంబంధమైనటువంటి ఉపదేశం ఏదైనా పొందవలసిన అయ్యా మీ వాక్యం ద్వారా మేము పొందుకొని అయ్యా మీ కృపకు పాత్రలను కృప దయచేయండి. మీ ద్వారానైనా ప్రభు తండ్రి సర్వసత్యంలోనికి అయ్యా నిత్యత్వంలోనికి మేము నడిపించబడినట్లుగా తండ్రి మీరే ఈ దినమంతా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఈ దినాన మీ సన్నిధికి చేరి నిన్ను స్తుతించి నీ నామాన్ని మహిమపరిచే భాగ్యం మాకందరికీ మేము దయచేయమని ప్రార్థిస్తూ యేసయ్య నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.